ఎంతకాలం మనం ఇలా ఉండాలనుకుంటున్నాం? మనం ఎంతకాలం ఇలా ఉంటాం? మనం పౌలు శీల కన్నీటితో ఉన్నారు జైల్లో. ఎందుకంటే అక్కడ సేవ చేశారు. ఆ సేవ చేసినందువలన ఒకళ్ళు విడుదల పొందారు. వాళ్ళని కొట్టి దొమ్మిగా వాళ్ళ మీద పడి చాలా బెత్తములతో చాలా దెబ్బలు కొట్టేసిన తర్వాత బండ్లో వేసి బిగించేశారు. సో ఇంత కన్నీటితో రక్తములతో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. కన్నీటితో చేస్తున్నారు వాళ్ళ సేవ. ఖైదీలు వింటున్నారు. సో మన సేవ ఎలా ఉందంటే కన్నీటితో లేదు. మన ప్రార్థన కన్నీటితో లేదు. మనం తేలిపోతాం. మనం అంతే. అది పర్లేదు, ఇది పర్లేదు. నో, తగ్గించుకుందాం. దేవుని యొక్క ఆత్మ నేను పట్టుకోవాలి. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. నీ కన్నీరు లేకుండా భూకంపం ఎలా వస్తుంది? నీ కన్నీరు లేకుండా ఎలా రక్షణ పొందుతారు? నీ కన్నీరు లేకుండా దేవుని ఆత్మ మనుషులపై ఎలా దిగుతాడు?